హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సడన్గా అత్తవారింటికాడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది అనుకుంటున్నారా? నిన్నే వచ్చామండి. ఎందుకంటే శ్రీరామనవమి అయితే జరిగింది కదండి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. చిన్నమ్మ వాళ్ళైతే భోజనాలు అయితే పెట్టుకుంటున్నారండి. అందుకు ఫోన్ చేసి రావాలి కంపల్సరీ అని చిన్నమ్మ అయితే చెప్పిందండి. తమ్ముడు పుట్టినరోజు అండి ఈరోజు. అందుకే ఆడి పేరు మీదక ఇంకా భోజనాలు అయితే పెట్టుకుంటున్నారు ఊరందరికీ కూడా. మా ఇంటికి అయితే వెళ్ళాం కదండి, ఒక 20 రోజులు అలా ఉండి ఇంకా మా అమ్మాయికి అక్షరాభ్యాసం పుట్టింటికలు తీయించేసాక ఇంక వద్దాంలే అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా మళ్ళీ వెంటనే రావాల్సి వచ్చింది. ఇంకా మళ్ళీ రేపు వెళ్ళిపోతామండి. నా ఆధార్ కార్డు మీద ఇంకా ఇంటి పేరు అయితే మారలేదండి, అడ్రస్ మారింది కానీ అత్తవారి ఇంటి పేరు మాత్రం మారలేదండి. రేపైతే వెళ్ళి మార్చుకోవాలి. ఇంకెళ్ళి అలాగైతే ఇంటికి వెళ్ళిపోతాము. అమ్మ వాళ్ళ ఇంటికాడ శ్రీరామనవమికి కానీ వినాయక చవితికి కానీ భోజనాలు పెట్టినప్పుడు మనుషుల్ని ఎవరినే పెట్టుకోమండి. ఇంక మేమే సరదాగా అందరం కూర్చుని ఒక కత్తిపేట అని ఒక పీట అయితే తెచ్చేసుకుంటాము. ఇంకా అందరం కూర్చుని సరదాగా ఇలాగైతే కట్ చేసేసుకుంటామండి. పనులు అయితే చేసేసుకుంటాము. చాలా సింపుల్గా ఉంటుంది. మనుషుల్ని పెట్టుకోవచ్చు కానీ ఇలాగ సరదాగా చేసుకుంటే పని అంతా కూడా అయిపోతుంది కదండి. ఇంకా కొబ్బరి చెక్కలు అయితే అక్కడ పెట్టారు. ఇంటికాడ నుంచి అయితే నేను తిరుపిడిపేట అయితే తెచ్చానండి. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే పులిహోరలోకి చింతపండు గుజ్జు అయితే తీస్తున్నానండి. పక్కన అయితే బంగాళదుంపలు అయితే చిన్నమ్మోళ్ళు అందరూ మా ఇంటి కూడా అందరూ వెళ్తున్నారు. మా ఆయన గారితో వీడియో తీస్తున్నానని భలే తీసేస్తున్నారు. మీ ఆయన గారు వీడియో అంటున్నారన్నమాట. నవ్వుతున్నాను అందుకు. ఇంకా వదిన కూడా వచ్చిందండి. ఒక్కదానివే తీయలేవు, ఇంకా నేను కూడా చేస్తానని ఇద్దరం అయితే తీస్తున్నాం అన్నమాట. ఇలా తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కొబ్బరి చెప్పులు అయితే పక్కన పెట్టారు. ఇంకా తిరుగుడు కూడా తీసేయాలి. ఊర్లో వాళ్ళందరూ ఇలా కూర్చుని మాట్లాడుకుని పని చేసుకుంటే చాలా సరదాగా ఉంటుందండి. చెల్లి పెళ్లి తర్వాత అయితే మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసామండి. మొత్తం అందరూ రాలేదు కానీ కొంతమంది అయితే వచ్చారండి. చిన్నమ్మోళ్ళు అయితే కొంతమంది రాలేదు రాజమండ్రి నుంచి. రాజమండ్రి చిన్నోళ్ళు అయితే పెట్టుకుంటున్నారు అన్నమాట భోజనాలు, తమ్ముడు పుట్టినరోజు అని. ఆ చెల్లి పెళ్లి తర్వాత మళ్ళీ కలవలేదండి. ఇప్పుడు అందరం కలిసాము. ఈరోజు బర్త్డే కదండి తమ్ముడిది. కేక్ అయితే కట్ చేసాడనమాట. అది కూడా చాలా బాగుంటుందండి. అందరం కలిసి ఫోటోలు అయితే దిగాము. చాలా బాగుందండి. ఇంకా కొత్త పెళ్లి కొడుకుని అయితే చెల్లెళ్ళు అయితే ఆట పెట్టించేసారన్నమాట. ఇంకా మద్దు గారు మా ఆయనకు కూడా రాసేసారు. చాలా సరదాగా ఉంటుందండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫుల్గా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి అక్కడైతే గుడికాడైతే పని చేసేసాం కదండి. ఈరోజే వచ్చింది డోక్రా మీటింగ్. అలాగే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏదో శంకుస్థాపన అయితే చేస్తున్నారండి వంతెన గురించి. గోదావరి వచ్చేస్తుంది కదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళడానికి. కనకాలంకోలకి చాలా ఇబ్బంది అండి. ఇక్కడ నుంచి ఆ పక్కకి వెళ్ళాలంటే నామల మీద దాటాలన్నమాట. అందుకే ఇక్కడ నుంచి గొట్టు దాకా ఇంకా వంతెన అయితే వేసేస్తారంటండి. ఇబ్బందిగా ఉండదు. ఇంకా గోదావరి వచ్చినప్పుడు వంతెన మీద నుంచి అయితే వెళ్ళిపోవచ్చండి. అది శంకుస్థాపన చేయడానికి మా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు వచ్చారండి, మంత్రి గారు. ఇంకా మాకైతే మేము రాపోదుము డ్వాక్రా పని మీద. ఇంకా ఎవరో మేనేజర్ అయితే 10 మందిని అయితే చూడాలంటండి. అందుకైతే సీఏ గారు అయితే మాకు ఫోన్ చేసి రప్పించారు. ఇంకా చెల్లి కూడా వస్తుందండి. మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మా ఎమ్మెల్యే గారు అయితే మాట్లాడుతున్నారు. ఇంకా చెల్లి కూడా వచ్చేసిందండి. మద్దు గారు అయితే తీసుకొచ్చారన్నమాట. ఇంకా అక్కడికైతే ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసేసి వచ్చారండి. మేమైతే భోజనం లేదు, ఏమీ లేదు, ఎప్పుడో వచ్చాము. వదినాలు అందరూ కూడా వెనకాలైతే కూర్చున్నారు. 10 మందిని కూడా వచ్చామన్నమాట అందరం కలిసి. చాలా రోజుల తర్వాత చెల్లి అయితే మన వీడియోలో అయితే కనిపిస్తుందండి. ఇంకా మీటింగ్ అయితే అయిపోయింది. భోజనాలు అయితే పెడుతున్నారు. ఇంకా మమ్మల్ని అయితే మేనేజర్గా అయితే చూసారండి. 10 మందిని అయితే కూర్చోబెట్టుకుని ఇంకా ఆధార్ కార్డులు ఇవన్నీ అయితే ఇచ్చుకున్నారన్నమాట. భోజనం కూడా చేసేస్తున్నాము. చాలా ఆకలేసేస్తుందండి. చికెన్ కూర అలాగే పచ్చిరొయ్యల బిర్యానీ అయితే వేశారండి. చాలా బాగుంది. వేడివేడిగా ఉందండి. ఇంకా కొద్దిగా అయితే తినేస్తున్నాము. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. మా వద్దుగారు అయితే కూర్చున్నారండి. ఫస్ట్ అయితే చెల్లి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మా ఆయన గారు అయితే ఇప్పుడు వస్తారన్నమాట. అన్నయ్య మా ఆయన గారు బండి అయితే వేసుకొస్తారు తీసుకెళ్ళడానికి. చెల్లి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా మీటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము.
మాకైతే గోదావరి వల్ల చాలా ఇబ్బంది అండి. ఇంకా కనకాలంకోలకి ఎక్కువండి, మొత్తం ఇదంతా కూడా మునిగిపోతుంది. చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇంటికి వచ్చేసి మళ్ళీ తింటుంది ఏంటి అనుకుంటున్నారా? ఇంకా చిన్నమ్మ అయితే అస్సలు ఊరుకోలేదండి. పెట్టుకుంటున్నాం కదా భోజనాలు, పుట్టినరోజు తమ్ముడు పుట్టినరోజుకి భోజనాలు పెట్టుకుంటే మీరు అక్కడ తినేసి వస్తారా, కొద్దిగానే తినాలంటే కొంచెం పులిహోర అయితే పెట్టిందండి. ఇంకా అదైతే తింటున్నాను అనమాట. అస్సలు ఎక్కలేదు. ఇంకా అక్కడ తినేసాం కదండి, ఏమో ఎక్కుతుంది. ఇంకా చెల్లి వాళ్ళైతే ఇంటికి వెళ్తుంటే ఆగండి, తమ్ముడు పుట్టినరోజు కదా, కేక్ అయితే కట్ చేస్తారు, ఇక్కడే ఉండండి అని చెప్పారు. ఇంకా వాళ్ళైతే నానమ్మల ఇంటికి అయితే వెళ్ళిపోయారండి. నేను అనుకున్నాను చాలా రోజుల తర్వాత కలిసాం కదా, అక్క చెల్లి వాళ్ళతో భోజనం అయితే చేస్తాము, ఇంకా మొత్తం అందరూ కూడా భోజనాలు చేస్తారు, అంతా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదండి అసలు. ఇంకా మీటింగ్ కాడే అయిపోయింది రోజంతా కూడా. ఇప్పుడైతే తమ్ముడు అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాడండి. ఇంకా అందరు ఫ్యామిలీ సమక్షంలో అయితే కేక్ అయితే కట్ చేస్తున్నారన్నమాట. ఇంక వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక కేక్ అయితే పట్టుకొచ్చారు. ఇంకా చిన్నాన్న వాళ్ళు అయితే ఒక కేక్ పట్టుకొచ్చారండి. 2 కేకులు అయితే కట్ చేస్తారు ఇప్పుడు. ఇంకా టేబుల్ అంతా కూడా పట్టుకొచ్చేస్తున్నారన్నమాట. చెల్లి వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంకా మిస్ అయిపోయారండి. ఇంకా చాలామంది ఉంటారు ఫ్యామిలీలో, చాలామంది మిస్ అయిపోయారు అన్నమాట. ఇంకా అందరూ కూడా వీడియోకి అయితే హాయ్ చెప్తున్నారు. ఇంకా అందరం కూడా కలిసాము చెల్లిపల్లి తర్వాత. చాలా సంతోషంగా గడిచాము ఈ రోజంతా కూడా. ఆ మీటింగ్ కాడే అయిపోయిందండి చాలా మట్టికి, ఓ పూట పట్టేసింది అక్కడే. చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి, మీ అక్క మీ బావ వాళ్ళని చూపించట్లేదు ఏంటా అని చెప్పేసి. ఇప్పుడు మాట్లాడారు కదండి, రెడ్ చీర గ్రీన్ కలర్ షర్టు ఆ వాళ్ళేనండి అక్క బావ, తర్వాత నేను, తర్వాత చెల్లండి, ముగ్గురు అమ్మాయిలు అన్నమాట. ఇంక వీళ్ళందరూ కూడా చిన్న వాళ్ళ కూతుర్లు చెల్లెళ్ళు అన్నమాట. అత్తయ్యోళ్ళ కొడుకు, తమ్ముళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద ఫ్యామిలీ మాది, చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఇంకా అన్నయ్య, ఇంకా మా ఆయన గారు, మధ్య గారు, వీళ్ళందరూ ఉన్నారు, ఊళ్ళో వాళ్ళందరూ ఉన్నారండి. ఇంకా అందరి సమక్షంలో అయితే తమ్ముడు అయితే కేక్ అయితే కట్ చేస్తాడు. ఇప్పుడు కేక్ అయితే అన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంటున్నారండి. ఇంకా మా మధ్య గారిని, మా ఆయన్ని, మా బావగారిని ముగ్గురు కూడా ఆట పట్టించేసారు మడతళ్ళు. ఇంకా మా బావగారు కూడా ఊరుకోలేదండి, ఇంకా అసలు మామూలుగా లేదు. ఇంకా మొత్తం కూడా కొట్టేశారు అన్నమాట. స్ప్రే ఉంటుంది కదండి, అదైతే కొట్టేశారు. ఇంకా మా ఆయన గారు కూడా ఊరుకోలేదు, మరదల మీద కొట్టేశారు. ఇంకా ఇంకా ముగ్గురు కూడా ఇంకా మరదలను అయితే భలే ఉందండి, చూస్తారు కదా వీడియో. కేక్ అయితే 2 కేకులు కూడా రెడీగా పెట్టుకున్నారన్నమాట. ఇంకా అందరూ వచ్చేస్తే కట్ చేసేస్తాడు తమ్ముడు. వీడియో అయితే ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే హైప్ కూడా చేయట్లేదు, హైప్ చేయండి అబ్బా ప్లీజ్. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే నొక్కుతున్నారు కదండి, దాని పక్కనే 2 చుక్కల కింద ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే పాయింట్లు అయితే వస్తాయండి. ఆ పాయింట్లు ఇవ్వడం వల్ల నా వీడియో మీకు ఎలాగా నా వీడియో రికమెండ్ అయిందో అలాగే కొంతమందికి అయితే నా వీడియో వెళ్తుందండి. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేసి హైప్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంకా అందరం కూడా రెడీగా ఉన్నాము ఇంకా వీడియోలు ఫోటోలు తీసుకోవడానికి. ఇంకా వండిన సామాన్లన్నీ కూడా కడిగేయడానికి ఇంకా అన్నీ కూడా తీసేస్తున్నారండి. ఇంకేమన్నా మిగిలినా కూడా పట్టుకెళ్తారు కదా ఇంటికి, ఇంకా పట్టుకెళ్తున్నారు అన్నమాట అందరూ కూడా. ఇంకా సామాన్లు కూడా తోమేస్తారు, పని అయిపోతుంది. ఇంకా భోజనాలు అయితే చాలా బాగా అయినాయండి, నేనైతే చూడలేదు, వీడియో కూడా తీయలేదండి. ఇంకా కేక్ కాడ అయితే ఇంకా అందరూ మా ఫ్యామిలీ అందరూ వచ్చేసారు. ఈ అబ్బాయి అనండి తమ్ముడు, చిన్నోళ్ళ అబ్బాయి. ఇంకా రెడీగా ఉన్నాడు మాట. ఎప్పుడూ జరుపుకోలేదు ఇక్కడ బర్త్డే, రాజమండ్రిలో ఉంటారు కదా చిన్నాన్న వాళ్ళు. ఈ సంవత్సరం అయితే ఇక్కడ అందరి సమక్షంలో అయితే చేసుకున్నాడు, చాలా బాగా జరిగింది. మీ ముగ్గురు నుంచి అండి అక్కడ, మీ ముగ్గురు హాయ్ చెప్పండి. అక్క నేను ఇక్కడ
నేను బాలేదు అది పెళ్లి కూతురు ఆ వీడియోలోనే బాగున్నాను హెల్తీ వీడియోలో నేను బాగున్నాను చూడండి శ్యామ పక్కుంటా కొంచెం ఇంకా దగ్గర నువ్వు కూడా ఇంకెట్టు ప్రవే పక్కుండువే నువ్వు కూడా వెళ్ళదు ఇటు 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 ఇక్కడ ఓకే వెళ్ళదు సరిపోతే ఎక్కడ లాగచ్చు అదే చెప్తున్నా ఫ్యామిలీ అయితే అక్కడ వెళ్ళిపోతుంది మీరు చిచి ఇదలిగిచ్చే నువ్వు ఎందుకు కొట్టుకున్నావు మోకానికి కొట్టేసుకున్నావా కార్యక్రమం జరుగుతుంది కావున గ్రామ పెద్దలు పిల్లలందరూ కూడా కోరుతున్నా పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం కావున గ్రామ పెద్దలు కోరుతున్నాం. ఓకేనా మొత్తం అక్కల చెల్లెళ్ళు అందరూ దిగుతున్నామండి. ఓ చెల్లి అయితే మిస్ అయిపోయింది దీంట్లో. ఫస్ట్ అక్కే పెద్దది మాట ఇంటికి, తర్వాత నేను, తర్వాత చిన్నాన్నోళ్ళ అమ్మాయి అండి, తర్వాత చెల్లి, తర్వాత వరుసగా ఉన్నాం కదండి అలా ముగ్గురు మాట లైన్. కానీ ఒక చెల్లి అయితే మిస్ అయిపోయిందండి. కానీ వాళ్ళు అందరం అయితే ఉన్నాము. ఇంకా ఆడవాళ్ళ బ్యాచ్ ఎక్కువ మేము. ఇంకోనండి ఇదే మా ఫ్యామిలీ. ఇంకా తమ్ముడు వాళ్ళు, చెల్లెళ్ళు, ఇంకా అత్తయ్య వాళ్ళ పిల్లలు, ఇంకా అన్నయ్య, వదిన, ఇంకా వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు, మొత్తం ఇదందరూ ఇంకా చిన్నాన్నోళ్ళ పిల్లలు అందరం ఉన్నాం. చాలా బాగుందండి. ఇక్కడైతే సాంగ్స్ పెట్టేస్తున్నారు. ఇంకా అందుకే నేను మ్యూట్ చేసేసి వాయిస్ ఇస్తున్నాను. ఇంకా బావగారు, ఇంకా మా ఆయన, ఇంకా మధ్య గారు వీళ్ళందరూ ఫోటోలు వీడియోలు అయితే తీస్తున్నారు అన్నమాట. ఇంకా తర్వాత మా ఆయన గారు, బావగారు, మద్దు గారు వీళ్ళందరూ వచ్చేసారు ఫోటోలోకి. నువ్వు కూడా వెళ్ళిపోరా ఇంకెందుకు. తర్వాత ఇంకా చెల్లెలతో ఇంకా మేమైతే ఫోటో దిగుతామండి. ఇక్కడైతే మంచి సాంగ్ అయితే పెట్టారు, సినిమా సాంగ్. ఇలాంటివి అయితే పెట్టకూడదు కదండి. ఫస్ట్ అయితే ఫోటోలు అయితే దిగేసారన్నమాట. ఇంకా కేక్ వీళ్ళు అయితే ప్లాన్ చేసేసుకుంటున్నారు. ఇంకా బాగాన్ని ఇంకో ఆట పట్టిద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు అన్నమాట. ఊర్లో వాళ్ళందరూ కూడా అక్షంతలు అయితే వేస్తున్నారు వచ్చేసి. ఇంకా మావి అత్తయ్య అవుతారన్నమాట. ఇంకా అందరూ కూడా అక్షంతలు అయితే వేస్తున్నారు. హ్యాపీ బర్త్డే అయితే చెప్తున్నారు. తర్వాత ఇంకో మావయ్యలు అయితే వస్తున్నారన్నమాట అక్షంతలు వేయడానికి. వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు, ఇంకా అత్తయ్యలు అయితే ఇద్దరు, ఇంకా వాళ్ళ పిల్లలు. ఇంకా అయితే అక్షంతలు అయితే వేసేసి ఇంకా హ్యాపీ బర్త్డే అయితే చెప్తున్నారు అన్నమాట. ఈ మావయ్య చాలా సరదాగా ఉంటారు అసలు. ఇంకా అందరూ అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు అన్నమాట. మా ఆయన కూడా వీడియో తీసేస్తున్నారు. నా ఫోన్లో నుంచి అయితే చిన్న తీస్తున్నారండి. చిన్న తీశారు ఇప్పుడు దాకా. ఇప్పుడైతే నేనే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అయితే అక్షంతలు అయితే వేస్తున్నారు. ఇంకా అందరూ ఫోటోలతో వీడియోతో బిజీగా ఉన్నారు. ఇంకా ఫోటోలు అయిపోతే ఇంకా కేక్ అయితే కట్ చేస్తారండి. వీళ్ళు వచ్చేసి చిన్నాన్నోళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ మాట. వీళ్ళు ఫ్యామిలీతో ఫోటో అయితే దిగుతున్నారు. రమ్మంటే రావట్లేదు అసలు. ఆ చిన్నాడు దిగరా అంటే ఇంకా అమ్మాయి అయితే లాక్కొచ్చాడు అన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ, చిన్నాన్నోళ్ళ ఫ్యామిలీ. అక్షంతలు అయితే వేసేస్తున్నారు. ఇంకా ఫోటో కూడా తీసేస్తారన్నమాట. తర్వాత అయితే ఇంకా అన్నయ్య ఫ్యామిలీ అన్నమాట. అన్నయ్య వాళ్ళు వచ్చారు. వెనకాల చిన్నమ్మ ఉంది కదండి, వాళ్ళ అబ్బాయి. ఇది వాళ్ళ ఫోన్ ఫోటో దగ్గర అయిపోతాయి.
అది చెప్పండి ఇక్కడైతే వీడియో తీస్తుంటే చిన్నమ్మనైతే అవి చెప్పమనండి, సరదాగా చెప్తుందా లేదా అనేసి చెప్తుందండి. ఇంకా వాళ్ళ నాన్నగారు, చిన్నమ్మ వాళ్ళ నాన్నగారు, ఇంకా పక్కన వచ్చేసి వాళ్ళ తమ్ముడు అవుతాడండి. ఇంకా చెప్పమంటే ఆయన చెప్పండి అస్సలు చెప్పట్లేదు, లైక్ చేయండి అని చెప్తుంది చిన్నమ్మ. చాలా బాగా అనిపించింది. ఆ చిన్నమ్మ కూడా చెప్పిందండి. ఇంక వీళ్ళందరూ రెడీగా ఉన్నారన్నమాట. ఇంకా బావగారిని ఏడిపించడానికి ఇంకా అమ్మ నాన్న కూడా వచ్చారు అక్షంతలు వేయడానికి. అమ్మ నాన్న కూడా అక్షంతలు అయితే వేస్తున్నారండి. అక్షంతలు అన్నీ అయిపోయాక అందరూ వేసేసాక ఫోటోలు దిగేసి అప్పుడైతే చూడండి మా ఆయన మీద అయితే కొట్టేశారు. ఇంకా అందరూ కూడా మధ్యగారి మీద కూడా కొట్టేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి అందరూ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు అన్నమాట బావగారిని ఏం చేద్దామా అనేసి. ఇక్కడైతే సాంగ్ అయితే పెట్టేశారండి. ఇంకా అందుకే నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా అందరూ కూడా మంచిగా మాట్లాడుకుంటున్నారు, అంతా కూడా బాగుంది. ఎలా రుద్దేస్తున్నారో చూడండి పెద్ద బావగారిని. ఇంకా మా అక్క పెళ్ళికి అయితే బావగారిని ఆడపెట్టిచ్చేసాము అందరం కలిసి. ఇంక ఇలాగే పరిగెత్తిచ్చేసారండి. ఇంకా బావగారు అయితే పరిగెత్తిచ్చేస్తున్నారు. ఇంకా అసలు చాలా కొంచెం సైలెంట్గా ఉంటారు. ఇలాగే ఇప్పుడైతే చూడండి అక్క పెళ్ళైనప్పుడు కూడా అంతే. ఇంకా అందరం కూడా బావగారిని అయితే ఏడిపిస్తూ ఇంకా అందరూ ఇంకా గుట్టు మీద దాకా పరిగెట్టిచ్చేసారన్నమాట. మా ఆయన్ని అయితే పాత్రలోకి తోసేశారు. ఇంకా ఆయన కూడా ఊరుకోలేదులేండి. మా పెళ్ళికి అసలు ఆ మట్టి రాసేసుకున్నారు, ఎంత డామిట్ చేసేసారు. మా పెళ్ళికి అసలే వర్షం అండి, ఆ మట్టిలో దొల్లేశారు మొత్తం అందరూ కలిసి. వీళ్ళందరూ కూడా తమ్ముడు వాళ్ళు, ఇంకా అత్తయ్య వాళ్ళ అబ్బాయి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా అందరూ కూడా ఫోటో అయితే దిగుతున్నారు. ఇంకా మా అమ్మాయి కూడా వెళ్ళిపోయిందన్నమాట, నుంచుంటుందంట అక్కడ. బాబుని కొట్టేస్తున్నారా? అలా రాసారా? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, my dear Raju. Happy birthday to you. Now. బావగారిని మడతలు నేర్పించారా, మడతల్లో బావగారిని నేర్పించారా, మీరే చూసారు కదండి. చాలా బాగుంది కదా. ఇంకా పరిగెట్టిచ్చేసారు బావగారు అయితేని. ఇంకా మా ఆయన గారు అయితే స్ప్రే అయితే వదలలేరు, ఇంకా ముగ్గురికి రాసేసారు. ఇంకా రాద్దామని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. తమ్ముడు అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాడు. ఇంకా అందరం కూడా ఇంకా హ్యాపీ బర్త్డే తమ్ముడు అంతా ఇంకా అన్నామండి.
అందరికీ భోజనాలు అయితే పెట్టుకున్నారు. తమ్ముడు పుట్టినరోజుకి అంత మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాము. ఆ రాముల వారు అయితే మంచిగా చూస్తారన్నమాట. చిన్నాన్నోళ్ళు రాజమండ్రిలో ఉంటారు కదా, రాముల వారికి ఏదో చేస్తారండి. అప్పుడప్పుడు కూడా కూర్చోవడానికి బల్లలు వేయించారు, కింద ఏదోటి అలాగ పెయింటింగ్ వేయించడము అలాంటివి ఏదో చేస్తారన్నమాట. మనకు ఉన్నంత దాంట్లోనే ఆ దేవుడికి ఏదో పెడితే మనకి మంచి జరుగుతుంది కదండి. ఇంకా అమ్మ వాళ్ళు కూడా కేక్ అయితే కట్ చేస్తారు కదండి, తినిపిస్తున్నారు. ఇంకా అందరం కూడా ఒక్కొక్కరు వచ్చేసి ఇంకా కేక్ అయితే పెడుతున్నారు అన్నమాట. తర్వాత అయితే చిన్నమ్మ అయితే పెడుతుంది. చిన్నానైతే పడుకున్నట్టున్నారండి, రాలేదు. ఇంకా ఒక చిన్నమ్మ వాళ్ళు అయితే మిస్ అవ్వారండి, ఇద్దరు మిస్ అవ్వారు. ఇంకా అమ్మ వాళ్ళు అందరం అయితే ఇక్కడే ఉన్నాము. ఇంకా కేక్ అయితే కట్ చేసేసి ఇంకా చిన్నమ్మ అయితే పెడుతుంది, ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇంకా అందరం కూడా కూర్చుని అయితే చూస్తున్నారు అన్నమాట. అందరూ కూడా అక్షంతలు అయితే వేసేసి వెళ్ళి కూర్చున్నారు. తర్వాత అయితే అక్క వాళ్ళు అయితే వచ్చారండి. స్పీడ్లో వెళ్ళిపోయింది వీడియో, ఏమనుకోకండి. స్పీడ్ పెట్టేసినట్టున్నా. తర్వాత మేము వచ్చామండి. చిన్నాన్న స్పీడ్ నొక్కేసినట్టున్నారు. చిన్నాన్న అయితే తీస్తున్నారు వీడియో, స్పీడ్ పెట్టేశారు. తర్వాత నేను ఇచ్చుకున్నాను ఫోను. ఇంక చెల్లి వాళ్ళు అయితే వచ్చారండి, చెల్లి వాళ్ళు అయితే తినిపిస్తున్నారు. ఆడేమో ఎంత పొడుగున్నాడో తినిపించడానికి అవ్వట్లేదు. ఇంకా ఫోటో కూడా దిగారు. కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు. తర్వాత అయితే అన్నయ్యలు వచ్చారండి. ఇంకా అన్నయ్యలు కూడా కేక్ అయితే తినిపిస్తున్నారు. చెల్లి అయితే డబ్బులు పడుతుంటే అసలు ఇచ్చుకోవట్లేదండి, ఇంక ఇచ్చుకోలేదండి. ఎందుకు వద్దంటుంది. తర్వాత ఇంకా అందరూ కేక్ అయితే కట్ చేసి తినిపించేసారండి. ఇంకా అందరూ ఇంకా అలా కూర్చున్న వాళ్ళకి ఇంకా మా ఆయన గారు అయితే కట్ చేస్తున్నారు అన్నమాట, అందరికి ఒక పీస్ ఇవ్వడానికి. ఆ బ్లాక్ కేక్ అయితే చాలా బాగుందండి. రెండు కూడా కూల్ కేక్లు చాలా బాగున్నాయి, కానీ నాకు ఆ బ్లాక్ అయితే చాలా బాగుంది, చాక్లెట్ కేకు. కేక్ ముక్కటి కదా తినిపింది కేక్. అమ్మా తీసుకోండమ్మా, ఎత్తుకో. ఇక్కడ వచ్చేసి మా ఆయన గారును మధ్య గారుని కేక్ అయితే మరదలకు రాయడానికి అయితే పైకి వెళ్తున్నారండి. అలా అయితే పైన కూర్చున్నారు అనమాట. చెల్లి వచ్చేసి ఆ మట్టిది ఉంటుంది కదండి, ఆ మట్టిది లాగేస్తుంది మొక్క, ఇంకా వద్దులే అని వచ్చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. చాలా సందడిగా అయితే చాలా బాగా జరిగిందండి తమ్ముడు పుట్టినరోజు. అయితే దేవుడి భోజనాలు అయితే చేసేసాము. మళ్ళీ రేపు అయితే ఇంటికైతే బయలుదేరిపోవాలి. అసలు ఉన్నట్టే లేదండి, ఆ మీటింగ్ కాడే అయిపోయిందిలేండి. ఇంకా అందరికి కూడా కేక్ అయితే కట్ చేసేసారు మా ఆయన గారు. ఇంక ఇంటికైతే వచ్చేయాలి. ఇంకా అక్క వాళ్ళు కూడా ఇంటికైతే బయలుదేరిపోతారు. మా ఆయనకు కూడా రాసేసారు. ఇంకా మేము కూడా తింటున్నామండి. బ్లాక్ కేక్ అయితే చాలా బాగుంది. ఇంక అందరం కూడా ఇంటికి వచ్చేసి ఇంకా డ్రింకు టీ అయితే తాగుతున్నామండి. ఇంకా పెళ్లి పందిరి కూడా ఉప్పేస్తున్నారు. నెల అయిపోతుంది కదా, నెల అయిపోతే ఇంకా 3వ నెలలో ఉప్పాల్సి ఉంటుంది. అందుకని నెల అవ్వకముందే ఉప్పేస్తున్నారండి. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకా రేపు అయితే ఇంటికి వెళ్ళిపోతాం. తర్వాత నెక్స్ట్ వీడియోలన్నీ ఇంకా ఇంటికాడే ఉంటాయి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఉంటాను మరి, బాయ్.